మీకు ఫోన్ చేశాను 12 ఏంటి చేశారు సార్ ఎక్కడ పోయినా మరీ మార్నింగ్ బాగా కదా స్కూల్ మీరు 2 సార్లు చేశారు ఎక్కడ పోయినా టైం సార్ సార్ చూడండి సార్ నాకు కూడా చూపించావా సార్ వాళ్ళు ఆడుతాను థ్యాంక్స్ సార్ అది ఒక టాయిలెట్ సార్ అది 2 బ్లాక్ సార్ గారి ఊళ్ళో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కొన్నాయిపాలెం మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ స్కూల్ ఫస్ట్ కొన్నాయిపాలెం సార్ తెలుసు మరి వారు పెద్ద మనసుతో మీరందరూ బాగా చదువుకోవాలి మీకు మంచి ఫెసిలిటీస్ వెళ్తున్నారు స్కూల్ ఉద్దేశంతో స్కూల్లో నేమ్ రిపేర్లు ఉన్నాయి అవన్నీ మొత్తం అన్నిటికీ ఫండింగ్ రేట్ చేస్తున్నారు. అంటే ఈసీఐ అంటే సాగరాన్ని ఈసీఐ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అంటే చేస్తున్నారు. మీకు బేసిక్గా ఈసీఐ ఓటింగ్ మెషిన్ ఐడియా ఉందా మీకు? ఎలక్షన్లో ఓట్ ఈవీఎం అది ఈసీఐలోనే తయారు ఈసీఐలే తయారు తర్వాత చంద్రయాన్ అని మూన్ మెషిన్ స్పేస్లోకి ఒక ఇది పంపిస్తుంది. దాన్ని మీకు మనకి పాకిస్తాన్తో వార్ అయినప్పుడు బ్రహ్మోస్ మిజైల్ విన్నారా? అది ఈసీఐలే తయారు చేసింది. సో న్యూక్లియర్ కాన్స్టిట్యూషన్స్ అంటే తెలుసా? పవర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. సో దానికి కంట్రోల్ ప్యానల్స్ ఈసీఐ పబ్లిక్ సెక్టర్. సో మాకు వచ్చే ప్రాఫిట్లో కొంత మేము ఒక 2% లాస్ట్ 3 years ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్కి స్పెండ్ చేయాలి. సో ఈసారి స్కూల్ థీమ్ కాబట్టి ఇక్కడి నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీ స్కూల్కి కొన్ని ఫెసిలిటీస్ అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ సెంటర్, టాయిలెట్స్, సో ఐటీకి కొంత మేము సపోర్ట్ చేస్తాం. నాకు ఏంటి స్కూల్ స్థితి ఎలా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉందని ఆలోచిస్తున్నప్పుడు సార్ గారు నాకు ఫోన్ చేసి సార్ నేను ఈసీఐ నుంచి ఫోన్ చేస్తున్నానంటే నేను పర్సనల్ అని చెప్పేసి సమ్మర్లో నేను సోషల్ మాస్టర్ ఫోన్ చేసి సామర్లో ఉన్న సోషల్ మాస్టర్ మేము కలిసి సార్ గారిని కలిసి రిప్రజెంట్ చేసాం. సార్ గారు మన స్కూల్ కోసం విశేష అభివృద్ధి చేస్తున్నారు. మన స్కూల్ ఫండింగ్ రేట్ చేస్తున్నారు. అంటే ఈసీఐ ఉంటుంది. సార్ గారిని మా ఈసీఐ అనేది ఒక ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జ్ సిఎస్ఆర్. ఈసీఐఎల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిఏ కింద వస్తుంది. సో మేము రెగ్యులర్గా సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ చేస్తాము అక్రాస్ కంట్రీ. సో మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మా రిక్వెస్ట్ వచ్చింది అడ్డాడ హై స్కూల్కి కొన్ని రిక్విజిట్స్ ఉన్నాయని. అండర్ సిఎస్ఆర్ ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో
స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దాని కింద వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్. ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మేము స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ టాయిలెట్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్, అంటే ఆ స్కూల్ ప్రెమిసెస్ హెల్తీగా ఉండటానికి, నీట్గా ఉండటానికి ఏం కావాలో వాళ్ళు ఏం రిక్వెస్ట్ అయితే త్రూ కలెక్టర్ మాకు పెట్టారు. వాటికి మేము వీ హ్యావ్ టేకెన్ శాంక్షన్ ఫ్రమ్ అవర్ బోర్డ్. మా బోర్డ్ నుంచి శాంక్షన్ తీసుకుని ఈసీఎల్ మేనేజ్మెంట్ ఈజ్ కైండ్ ఇనఫ్ టు సపోర్ట్ దిస్ స్కూల్. అండ్ ఈ డెఫినెట్గా మేము మార్చ్లో ఫినిష్ చేయమని వీళ్ళని రిక్వెస్ట్ పెట్టాము. వన్స్ వీ ఫండ్ దెమ్, వాళ్ళు మాకు మార్చ్ 31st లోపు అన్నీ ఫినిష్ చేసేసి బిల్స్ సబ్మిట్ చేయాలి. సో ఇట్ ఈస్ అరౌండ్ 12 lakhs కదండి. 12 lakhs అడిగారు మమ్మల్ని అండ్ విల్ బీ పుటింగ్ అప్ ఫర్ 12 lakhs. ఇదేంటంటే నేను బేస్ లైన్ స్టడీ చేయడానికి వచ్చాను, అంటే నీడ్ అసెస్మెంట్ స్టడీ అంటారు దీన్ని. మా టీంతో నీడ్ అసెస్మెంట్ స్టడీ చేయడానికి వెదర్ ఈ స్కూల్కి రియల్లీ రిక్వైర్మెంట్ ఉందా లేదా అని చేయడానికి మేము ఏపీ, తెలంగాణ, వేరే స్టేట్స్లో కూడా చేస్తున్నాము. అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్స్, తర్వాత వేరే డిఫరెంట్ యాక్టివిటీస్లో సిఎస్ఆర్ ఫండింగ్ చేస్తున్నాము. వీఆర్ హెల్పింగ్ అదర్ ఆర్గనైజేషన్. ఈవెన్ నార్త్ ఈస్ట్లో కూడా చేస్తున్నాము. నీడ్ ఎంతవరకు ఉంది సార్? చాలా ఎక్కువ ఉంది, బట్ వాట్ ఎవర్ ప్రపోజల్ దే హ్యావ్ గివెన్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్. అంటే రియల్లీ దెర్ ఇస్ ఎ నీడ్. అంటే ఇక్కడంతా బ్యాక్వర్డ్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీపుల్ ఎక్కువ ఈ స్కూల్లో చదువుతారని మాకు డేటా ఇచ్చారు. వీ గాట్ ది డేటా ఆల్సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డెఫినెట్లీ వాట్ ఎవర్ వీ డూ, మేము ఏం చేసినా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అనే చేస్తున్నాం. ఇక్కడికి జిల్లా పరిషత్ స్కూలు అడ్డాడకి డాక్టర్ వేణుబాబు గారితో రావడం జరిగింది. ఆయన ఈసీఎల్ కంపెనీ సీఎంలో, సేమ్ టైం ఆయన నా బ్రదరు. సో దానికి నేను చాలా గర్వంగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం. ఈ మా చిన్ననాటి నుంచి చదువుకున్న చాలామంది ఇక్కడ చాలామంది చదువుకున్నారు. సో నేను చదువుకోలేదు ఇక్కడ, మా బ్రదర్ కూడా చదువుకోలేదు ఇక్కడ. కానీ అంటే ఇక్కడ ఉన్న గ్రామాల్లో కొంత ఏదో చేద్దామనే ఉద్దేశంతో మన హెచ్ఎం కృష్ణమోహన్ గారిని కలవడం జరిగింది. అన్నయ్య వేణుబాబు గారు పిలిస్తే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు సో దానికి ఏమేం కావాలనేది ఇక్కడ హెచ్ఎం గారు కలెక్టర్కి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆయన ఇలా చేస్తారని చెప్పిన తర్వాత డాక్టర్ వేణుబాబు గారికి ఈసీఎల్ తరఫు నుంచి రిక్వెస్ట్ పెట్టారు, రైజ్ చేశారు. చేస్తే వాళ్ళు రెడీ టు అనమాట సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇక్కడ దీనికి 12 to 20 lakhs వరకు రైజ్ చేద్దాం కానీ 12 lakhs పెట్టారు. సో అక్కడ నీడ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పారు ఇప్పుడు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ బేసిక్ సర్వే చేయడానికి వచ్చారు డాక్టర్ వేణుబాబు గారు. సో ఆయనతో పాటు నేను కూడా రావడం జరిగింది. సో నేను ఇక్కడ అందరికీ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో దానివల్ల నేను కూడా వచ్చాను. మన వంతు మనం ఏదో నేను సొసైటీకి ఏం చేస్తానో ఆ పరంగా మీకు తెలుసు కాబట్టి సో ఆయనతో పాటు రావడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే కూడా వేణుబాబు గారిని అడిగి మనం ఈ స్కూల్కి కానీ ఇంకా ఏదైనా వేరే స్కూల్స్ కూడా అడిగారు నన్ను, నేను చెప్తానని చెప్పాను. అది కూడా చెప్పి ఆయనతో మాట్లాడి నేను వేరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను కూడా. థ్యాంక్ యూ.